తెలంగాణ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపెడతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మసాలా ఎలా మిక్స్ చేయాలో చూపెడతాను. దీంట్లో చూడండి, ధనియాలు, యాలకులు ప్లస్ ఇంకోటి దాల్చిన చెక్క, ఇవన్నీ మిక్సీ మొత్తం వేసానండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ప్లస్ ఇదండి, ఇది తేజపత్రాలకు ఇంత వేసానండి. ప్లస్ అండి కొత్తిమీర వేసి ఇవి మిక్సీ చేసుకుంటానండి. మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకుంటాను. అంత ఉప్పు వేసుకుంటున్నాను, పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ 2 నిమిషాలు మరిగింది. మరిగిన వెంటనే ఇక్కడ చూడండి, చక్క ఇవన్నీ వేసాను. బిర్యానీ మసాలా పొడిగా కట్ చేసి వేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయాలి కదా. మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేటట్టు వరకు మగ్గాలి. మొత్తం పచ్చివాసన పోయి ఇప్పుడు లైట్గా పైకి ఆయిల్ వచ్చింది చూడండి. ఆయిల్ వచ్చిన వెంటనే ఇప్పుడు మనం కలుపుకొని చికెన్ బిర్యానీ వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఇక్కడ వాళ్ళు తింటాను కదా. ఇంటిగా ఒక స్పూన్లు కారం వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. కొద్దిగా గరం మసాలా. కారం వేసిన వలన కొద్దిగా లైట్గా రెడ్ అవుతుంది, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి కారం వేసాను. ఆల్రెడీ ఇవ్వండి, నేను గ్లాసున్నర రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. రైస్ దీంట్లో వేస్తున్నాను. రైస్ వేసి కొద్దిగా ఒక 10 నిమిషాలు కలిపి పెడతాను కదా. నేను 3 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటాను 3 గ్లాసులు. గ్లాసున్నరకి ఇవి వేసుకున్న తర్వాత కదా, వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసానండి. అలాగే బిర్యానీ మసాలా పౌడర్ వేసి ఇప్పుడు కప్పు పెట్టి 2 సీటీలు అయిన వరకు ఉడికించాలండి. కప్పు పెట్టాను కదా, కప్పు పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు 2 విజిల్ వచ్చిన వరకు ఉడకాలండి. ఇది తీసాను చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అలా తెలియనాయి కదా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అండి. చూడండి, సర్వ్ చేసుకున్నాను. ముక్క చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇలా తీస్తే ఇలా విడిపోవాలి ముక్క. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఒకవేళ కానీ నా బిర్యానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.